హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేయడానికి మనకు కావలసినవి వేప పువ్వు, చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, అలాగే ఉప్పు, మిరియాలు. చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలి. అలాగే బెల్లం కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వగరు కోసం మామిడికాయ ముక్కలు, చేదు కోసం వేప పువ్వు, అలాగే రుచి కోసం ఉప్పు, కారం కోసం మిరియాలు ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. పులుపు కోసం చింతపండు గుజ్జు, అలాగే తీపి కోసం కరిగించిన బెల్లం కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపేసుకుంటే మనకి ఉగాది పచ్చడి తయారవుతుంది. ఇప్పుడు వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో అందరం ప్రసాదంలా తీసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.